ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. విశాఖ కలెక్టరేట్లోని ఖజానా కార్యాలయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దవుతుందని ఉద్యోగులు మొరపెట్టుకున్నా గత పాలకులు ఆలకించలేదు. ఒక గది కూలిపోయినా కనీసం స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కారానికి అధికారులు దృష్టి పెట్టారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం నిర్మించి 100 ఏళ్లు దాటింది. విశాఖలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ, ఇతర అనుబంధ శాఖలు కలెక్టరేట్ నుంచే పనిచేస్తాయి. విశాఖ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఆర్థికపరమైన అంశాలు పరిశీలించే ఖజానా కార్యాలయం ఈ కలెక్టరేట్లోనే ఉంది. 2014లో వచ్చిన హుద్హుద్ తుపాను దెబ్బకు ఖజానా కార్యాలయ విభాగం పైకప్పు దెబ్బతింది. 5 ఏళ్లుగా వైసీపీ సర్కార్ దీని నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా దెబ్బతింది. గత డిసెంబర్లో కురిసిన వర్షాలకు ఖజానా కార్యాలయంలో ముఖ్యమైన పరిపాలన విభాగం మిద్దె కూలిపోయింది. అదృష్టవశాత్తు ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారు. చిన్నపాటి వర్షానికే ఖజానా కార్యాలయంలోకి నీరు చేరి ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. పూర్తిగా దెబ్బతిన్న కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. షాక్ కొడుతుందేమో అని భయం పడుతున్నాండి. ఆల్రెడీ నా కంప్యూటర్ కూడా ఈ వీక్ లో ఉన్న వర్షాలు పాడైపోయిందండి. ల్యాప్టాప్ అడిగి తెచ్చుకొని మేము చేస్తున్నామండి. ఇంట్లోది కానీ లేకపోతే ఎవరో ఒకరిని హెల్ప్ తీసుకొని చేస్తున్నామండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి నవ్వుతుంటే మాకు సిగ్గు అనిపిస్తుందండి అసలు చెప్పాలంటే. ఎందువల్లంటే ఇక్కడి నుంచే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లకి శాలరీస్ వెళ్తూ ఉంటాయండి. శాలరీ టైంలోనే వస్తారండి వాళ్ళు. ఆ శాలరీ టైంలో వచ్చినా సరే వాళ్ళు కూర్చోడానికి కూడా పాపం వాళ్ళకి ప్లేస్ లేదండి. ఇబ్బంది పడుతున్నారంట. సిస్టమ్స్ పోతున్నాయి, అన్ని పోతుంటాయి. ఇక్కడ కొంచెం ఈ వాష్రూమ్స్ కి దానికి ఇబ్బందిగా ఉంది. కలెక్టరేట్ లో ఉన్న వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. సౌకర్యాలు అంటే అమ్మాయిలకు కొంచెం ఇబ్బంది. డిసెంబర్లో వర్షాలు వచ్చాయి. డిసెంబర్లో వర్షాలు వచ్చినప్పుడు మేము లోపల ఉంటుండగానే మొత్తం అంతా ఒక పక్కంతా పడిపోయింది. కంప్లీట్గా ఇంకా పడిపోతున్న టైంలో మా వాళ్ళు ఇలా బయటికి లాగేశారు అనమాట. భయంగానే ఉంటుంది సార్ ఇవన్నీ. ఇప్పుడు కూలిపోద్దు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయండి. అప్పుడైనా ప్రాణ నష్టం కూడా జరుగుతుందేమో కూడా భయంగానే ఉంది సార్ డ్యూటీ చేయాలంటే. వచ్చి తాళాలన్నీ తీసేటప్పుడు, కరెంట్ వేసేటప్పుడు ఒకసారి షాక్ కొట్టింది. అలా షాక్ కొట్టేస్తున్నాయండి. అన్ని ఇబ్బందులనే ఉన్నాయి. వర్షంలో అలా గత్తర్లోనే భోజనం చేస్తాం. ఎప్పుడు కరెంట్ షాక్ కొడుతుందో భయం. మొన్న స్విచ్ ఆన్ చేసి సిపి మీద చేయి పెట్టగానే షాక్ కొట్టింది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కానీ క్లోజ్ చేసుకుని వెళ్తాం అన్నీని, లేకపోతే మొత్తం తడిచిపోతుంది. ఖజానా కార్యాలయం పరిస్థితి మీద కలెక్టర్ హరేంధీర్ ప్రసాద్ దృష్టి పెట్టారు. ఖజానా కార్యాలయం పరిస్థితిపై ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టడంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం వస్తుందని ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. జిల్లా ఖజానా అధికారి కార్యాలయం విశాఖపట్నం సంబంధించి హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి బిల్డింగ్ కొంచెం రిపేర్స్ వచ్చినాయి. మన గవర్నమెంట్ కూడా 1,70 lakhs అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ 3 times మనం బిడ్డింగ్ కాల్ఫర్ చేసినా కానీ ఎవరు బిడ్డర్స్ పార్టిసిపేట్ చేయకపోవటం మూలకాన కొంచెం వర్క్ హెల్డప్ అయ్యింది. ఎనీ హ్యావ్ మాకు ఫైనాన్స్ బిల్డింగ్ సంబంధించి మనకి న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయింది 5 floors. వాటిల్లో ఒక ఫ్లోర్కి మేము షిఫ్ట్ అవుతామని గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాము.